హలో అందరికీ. ఇదైతే పైపింగ్ థ్రెడ్ పైపింగ్ బ్లౌజ్ అండి. బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్ వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి ఎల్ నెక్ వస్తుంది. చూడండి వీడియోలో చూస్తున్నట్టు 1 ఇంచ్ మీకు అంటే ఏదైతే బ్లౌజ్కి ఆపోజిట్ కలర్ ఉందో ఆ కలర్ క్లాత్ తీసుకొని 1 ఇంచ్ క్లాత్ తీసుకొని 1 సైడ్ ఫోల్డ్ చేయండి. ఇదైతే ఇన్విజిబుల్ పైపింగ్ కాదండి, నార్మల్ పైపింగే. చాలా సన్నగా అంటే ఎట్లా సింగిల్ పాదం కాకుండా డబల్ పాదం మీదే ఎంత సన్నగా వేయచ్చు, చాలా సింపుల్గా వేయొచ్చండి. ఇదైతే బిగినర్స్ మాత్రమే. అంటే ఎలా చెప్పాలంటే ఇది ఉంది కదా, ఇన్విజిబుల్ పైపింగ్ ఉంది కదా, అదైతే అంత ఈజీ అయితే ఏం కాదు. దాన్ని క్లాత్ లోపలికి టర్న్ చేసుకోవాలి, చాలా ప్రాసెస్ ఉంది. ఇదైతే కొంచెం సింపుల్ ప్రాసెస్లో బిగినర్స్కి అయితే చాలా బాగా అర్థమవుతుంది, బాగా యూజ్ అవుతుంది కూడా. చూడండి అంటే ఇప్పుడు సైడ్ స్టిచ్ చేసుకొని ఉన్నాం కదా 1 ఇంచ్ పొడవు పీస్ని, దాన్ని మూలల దగ్గర కొంచెం ఫిల్ పెట్టండి, చిన్న ఫిల్డ్ తిరిగేటట్టు పెట్టండి, పెట్టుకొని తిప్పుకోండి. చూడండి స్టిచ్ వీడియోలో చూస్తున్నాను కదా, సేమ్ అలానే స్టిచ్ చేసుకోండి. చాలా సింపుల్గా, చాలా నీట్ ఫినిషింగ్ తోటి చాలా సన్నగా థ్రెడ్ పైపింగ్ వస్తుంది. చూడండి మూలల దగ్గరికి వచ్చేసరికి అక్కడ నిదానంగా చూసుకొని స్టిచ్ చేయండి. నేనైతే కొంచెం వీడియో ఫాస్ట్ పెట్టాను. అలానే చిన్న కట్టించుకోండి మూలల దగ్గర. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనకి అంత ఫినిషింగ్ అయితే నీట్గా రాదు. పైకి క్లాత్ అంటే పై క్లాత్ ఫోల్డ్ చేసినప్పుడు కొంచెం కనిపిస్తుంటుంది, అందుకని చెప్పేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. మూలల దగ్గర చిన్న కట్ ఇచ్చేసుకోండి. నీట్గా మూలలు తిరుగుతుంది, లుక్ అంటే ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది, బాగుంటుంది. అందుకోసం చూడండి నేనైతే ఈ థ్రెడ్ వాడుతున్నాను థ్రెడ్ పైపింగ్ కోసం. చూడండి ఎంత సన్నగా ఫోల్డ్ చేస్తే మనం స్టిచ్ మీదే పెట్టండి. అంటే ఫస్ట్ స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ స్టిచ్ మీద పెట్టేసుకొని క్లాత్ ఫోల్డింగ్ చేసుకోండి. చూడండి ఎంత అంటే మనం ఎంత సన్నగా పట్టుకుంటే క్లాత్ని అంత సన్నగా ఆ థ్రెడ్కి అంటే థ్రెడ్ ఎంతలా ఉందో అంతనే పట్టుకొని ఫుల్గా ఫోల్డ్ చేసేసేయండి. వీడియోలో చూపిస్తున్నాం కదా, చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో దాన్ని ప్రెస్ చేసి ఫోల్డ్ చేయండి. చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూడండి బాగా సర్దుకుంటూ మళ్ళీ బ్యాక్ సైడ్ క్లాత్ అట్లా రాకుండా, అంటే ఖర్చు క్లాత్ పైపింగ్ లోపలికి అంటే పైపింగ్ అంటే ఫోల్డింగ్ లోపలికి రాకుండా ఖర్చు క్లాత్ పక్కకి అంటే మనకి అర్థమవుతుంది మనం పట్టుకునేటప్పుడు మన చేతికి థ్రెడ్ మాత్రమే తగిలేటట్టు చూడండి. అంటే లోపల థ్రెడ్ ఉంది అంతే, ఖర్చు ఉండకూడదు. ఖర్చు ఆల్రెడీ ఫోల్డ్ అయిపోయి ఉంటుంది సైడ్కి, దాన్ని చూసుకుంటూ అంటే అది కనిపించదు, వెనక సైడ్ ఉంటుంది కాబట్టి జస్ట్ మనం టచ్ చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది ఇది జస్ట్ థ్రెడ్డా లేదంటే లోపల ఖర్చు ఉందా అనేది ఫోల్డింగ్ని బట్టి అర్థమవుతుంది. దాన్ని పట్టుకొని చూసుకొని ఫోల్డ్ చేసుకుంటుండండి. చాలా అంటే చాలా సన్నగా నీట్గా వస్తుంది. ఇన్విజిబుల్ పైపింగ్ వచ్చేసి ట్రై చేయొచ్చు, కానీ దానికన్నా ఇది సింపుల్. నేనైతే ఇన్విజిబుల్ పైపింగ్ ట్రై చేశాను, కొంచెం చెప్పాలంటే అంత ఈజీగా అయితే రాలేదు, నేర్చుకున్నాను, కానీ నాకు దాని మీద ఇదే బెస్ట్ అనిపించింది. అందుకని చెప్పేసి నేను ఇదే పద్ధతిలో కుడతాను. చూడండి చాలా సన్నగా వచ్చేసింది పైపింగ్, ఎంత సన్నగా ఉందంటే అంత సన్నగా వచ్చేసింది, బాగుంది. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ లుక్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ ఎల్ వచ్చేసింది. ఎల్ దగ్గర చూడండి ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఫోల్డింగ్, అంటే ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, అది మీ ఇష్టం. మీరు పైపింగ్ చేసే పని అయితే పైపింగ్ వేసుకోండి, లేదంటే నేనైతే స్టిచ్ వేస్తున్నా. స్టిచ్ అయితే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది, అది మన ఇష్టం అండి. పైపింగ్ చేసుకోవచ్చు, స్టిచ్ అయినా వేయచ్చు. నేనైతే స్టిచ్ వేస్తున్నాను. చూడండి అంటే నేను ఆల్రెడీ స్టిచ్ చేస్తున్నాను కదా, ఆ క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ ఖర్చు ఉంది కాబట్టి. అదే పైపింగ్కి అయితే అసలు ఏం హెమ్మింగ్కి అయితే మనం ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఒక స్టిచ్ వేసుకున్నాం కాబట్టి హెమ్మింగ్కి ఆ క్లాత్ సరిపోతుంది. నేను వచ్చేసి స్టిచ్ వేస్తున్నాను కాబట్టి అంత ఎక్స్ట్రా అయిపోతుంది, అందుకోసం అని చెప్పేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. చూడండి చాలా అంటే చాలా నీట్గా వచ్చింది, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ బాగుంది. చూడండి బాగా సన్నగా వచ్చేసింది. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇదైతే బ్యాక్ సైడ్ హెమ్మింగ్ పట్టి అది లూజ్ కుట్టు వచ్చేసింది, అది రిమూవ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇక్కడ పర్పుల్ కలరే వచ్చిందండి. ఇక్కడ పైపింగ్ చేసినా ఏమంత లుక్ ఏముండదు, ఏమంత కనిపించదు, కాబట్టి వాళ్ళు కూడా హ్యాండ్ వచ్చేసి హెమ్మింగ్ చేయమని చెప్పేశారు. అందుకోసం అని చెప్పేసి నేను హెమ్మింగ్ కోసం
ఒక లూజ్ స్టిచ్ వేసాను, అది హెమ్మింగ్ చేసుకున్నాక ఆ స్టిచ్ విప్పేసుకుంటాను. చూడండి ఆల్రెడీ నేను మొత్తం గమ్ తోటి అదే గ్లూ తోటి అంటించేస్తున్నాను ఫ్యాబ్రిక్స్ రెండు, లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్. ఇలా అయితేనే మన అంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి చాలా సింపుల్గా అయిపోతుందండి. అంటే వర్క్ మాత్రం లేదు అంటే మిషన్ మీదే స్టిచ్ చేయాలండి. కొంచెం లూజ్ కుట్ అంటే మనం కుట్టేటప్పుడు క్లాతే లూజ్గా అక్కడక్కడ బుడ్డలు వస్తుంటాయి. అందుకోసం అని చెప్పేసి నేను స్టిచ్ అంటే కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అది అంటించి పెట్టేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చిన్న పీస్ అయితే పడుతుంది, ఇదైతే ఖర్చులోకి వెళ్ళిపోద్ది. అందుకని చెప్పేసి నేను స్టిచ్చింగ్లోనే దాన్ని చేస్తున్నాను. చూడండి చిన్న ఫోల్డ్ పెట్టేసుకొని దాన్ని కుట్టేసుకుంటున్నాను. ఎక్స్ట్రా అతుకు అంటే ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది అక్కడ, దాన్ని చూడండి వేరే క్లాత్ వేసుకొని దాన్ని స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అంటే హ్యాండ్ స్టిచ్ అయిపోయిన తర్వాత జస్ట్ రఫ్ లాక్కుంటూ ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే అది ఖర్చు లోపల ఉండేది, అదేమి బ్లౌజ్కి పైకేం కనిపించదు, లోపల లైనింగ్ మాత్రమే అతుకు. చూడండి జస్ట్ అట్లా ఫోల్డింగ్ చేసుకొని 2-3 సార్లు రఫ్ లాగేసుకుంటే ఇంకా అది అసలు ఎక్కడికి కదలదు, అట్లనే ఉండిపోద్ది. పైకి ఏమి అంత కనిపించదు, పైకి జస్ట్ కుట్టు కూడా ఖర్చులోకి వెళ్ళిపోతుంది. చూడండి సేమ్ అంతే, ఇటు సైడ్ కూడా అట్లనే స్టిచ్ చేశాను, రెండో హ్యాండ్ కూడా అట్లనే స్టిచ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి మెయిన్ స్టిచ్ లూజ్ స్టిచ్ వేస్తున్నాను. అది బ్లౌజ్ ఉంది కదా అంటే రైట్ మాత్రమే చూడండి, లెఫ్ట్కి లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే చూసుకోండి, అట్లా అయితేనే నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి రైట్ హ్యాండ్ కొంచెం లావుగా ఉంటుంది, సైజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ కొంచెం చిన్నగా ఉంటుంది. కొంతమందికి వచ్చేసి లెఫ్ట్ కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. హ్యాండ్ వెడల్పు గురించి చెప్తున్నాను, అంటే హ్యాండ్ లావు గురించి చెప్తున్నాను. ఒక్కొక్కరు వచ్చేసి సన్నగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి రైట్ హ్యాండ్ మాత్రమే తీసుకోండి, అంటే హ్యాండ్ మెజర్మెంట్కి. లెఫ్ట్ హ్యాండే తీసుకోండి, దాన్ని బట్టేసి ఇంకా స్టిచెస్ వేసుకోండి, మీ ఇష్టము. ఒక 3 అయినా వేసుకోండి, 4 అయినా వేసుకోండి. నేనైతే చూసుకొని వేసుకుంటున్నాను, 3-4 అలా ఎట్లయినా వేస్తాను, చాలా వరకు 4 వేస్తాను. చూడండి అది మన ఇష్టం, 3 వేసుకున్నా ఓకే, 4 వేసినా ఓకే. చూపిస్తుంటే ఇప్పుడు సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా అంటే రెండో హ్యాండ్ కూడా ఏ హ్యాండ్కి ఆ హ్యాండే ఫోల్డ్ చేసుకొని చూసుకోండి, అప్పుడు బాగుంటుందంటే ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుంది. అందుకోసమనే మనం తర్వాత వాళ్ళకి లూజులు అలా కొంతమందికి ఉండదు అండి, వాళ్ళు మనల్ని ఏమి అడగరు. కొంతమంది ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది, ఒక హ్యాండ్ లూజ్ ఉంటుంది. అట్లా అంటే అదే ఒక చెయ్యి లావు ఉంటుంది, ఒక చెయ్యి సన్నం ఉంటుంది. మనం ఒకటే హ్యాండ్ రెండింటికి పెట్టామంటే ఒకవేళ అది హ్యాండ్ లావుగున్నా వాళ్ళకి లూజ్ అనిపిస్తుంది, ఒక హ్యాండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదా ఒకవేళ టైట్గా ఉంటే సేమ్ అట్లనే, వాళ్ళు మళ్ళీ మనల్ని క్వశ్చన్ చేయకుండా మనం దాన్ని చూసుకొని ముందే వేసేసుకుంటే సరిపోద్ది. ఇక్కడైతే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను. చూడండి సేమ్ అంటే స్టార్టింగ్ స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ రఫ్ లాగాలి, ఎండింగ్లో కూడా రఫ్ లాగాలండి, అప్పుడే కుట్టు కొంచెం స్టిఫ్గా ఉంటుంది. చూడండి సేమ్ అంతే, 3 లేదా 4 వేసుకోండి స్టిచ్చెస్. ఇప్పుడు వచ్చేసి ఇంకా టోటల్ అయిపోయింది, నేను నడుము కొలుస్తున్నాను. చూడండి వీడియోలో చూస్తున్నారు కదా, హుక్ పట్టి నుంచి సేమ్ నడుము దగ్గర నుంచి కాజా దగ్గరికి కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఇందాక 3 స్టిచ్చెస్ వేసాను కదా, ఒక్క స్టిచ్ ఎక్స్ట్రా వేస్తున్నా, 4 స్టిచ్చెస్ అన్నట్టు. ఇప్పుడు ఫోల్డింగ్ చేసేసుకోండి, ఎక్స్ట్రా పీసెస్ ఉంటే కట్ చేస్తున్నాను. అక్కడ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదా, మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చంక దగ్గర మనం స్టిచ్ వేస్తాం కదా, అక్కడ ప్లస్ సింబల్ వచ్చిందంటే వాళ్ళకి కరెక్ట్గా కూర్చుంటుంది. అక్కడ అర్థమైందా? అంటే హ్యాండ్కి ఏ లెంత్ కరెక్ట్గా తీసుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ కంపల్సరీ వస్తుందండి. అది వస్తే కరెక్ట్గా ఉంటుంది బ్లౌజు. కాబట్టి ఇది కూడా కొంచెం బ్లౌజ్ అయితే పూర్తయిపోయిందండి. ఇది వచ్చేసి హుక్ పట్టి కాజా పట్టి